నర్మద వాళ్ళ నాన్న ఒక వ్యాన్‌లో సామాన్లన్నీ తీసుకొని నర్మద వాళ్ళ ఇంటికి వస్తాడు. రామరాజు వాళ్ళ ఇంటికి. అందరూ చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అప్పుడే ధీరజ్ అక్కడికొచ్చి, "ఏంటి మామయ్య మీరు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా? అందుకే వెళ్ళే ముందు ఒకసారి మీ కూతురు, అల్లుడిని కలిసి వెళ్దామని వచ్చారా ఏంటి?" అని అంటూ ఉంటాడు. ఇంకా దాంతో ప్రసాదరావు సైలెంట్‌గా చూస్తూ ఉంటాడు. ఊరు వదిలిపెట్టి వెళ్తున్నారా? అని ధీరజ్ మళ్ళీ అడుగుతూ ఉంటే, అప్పుడే వల్లి అక్కడికొచ్చి, ఇంకా మీకర్థం కాలేదా మర్రి గారు? వాళ్ళు సాగర్, నర్మద వాళ్ళు వేరు కాపురం పెట్టారు కదా! ఒక ఫ్యామిలీకి సరిపడా సామాన్లన్నీ తీసుకొచ్చారనుకుంటాను బాబాయ్ గారు అని వల్లి అంటూ ఉంటుంది. అవునమ్మా వల్లి. ఈ అందరిలో నువ్వొక్కదానివే తెలివికల్లదానిలా ఉన్నావు. నువ్వు తెలివైన మాట మాట్లాడావమ్మా. నా కూతురు, అల్లుడు కోసమే నేను ఈ సామాన్లు తీసుకొచ్చాను అని ప్రసాదరావు చెప్తూ ఉంటే, ఇంకా నర్మద చాలా కోపంగా అసలు బుద్ధుందా మీకేమైనా? ఇప్పుడు ఇవన్నీ ఎవరు తెమ్మన్నారు? ఫ్యామిలీని విడదీసిందే కాకుండా ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు మీరు? నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా? అని నర్మద అంటూ ఉంటుంది. అది కాదమ్మా నర్మద, నువ్వు సంతోషంగా ఉండాలనే కదా నేను ఇవన్నీ చేస్తున్నాను. నువ్వు నన్ను కాదనుకున్నా నేను నిన్ను కాదనుకోలేదమ్మా అని ప్రసాదరావు చెప్తూ ఉంటే, ఏంటి నాన్న సంతోషం? ఎక్కడిది సంతోషం? నన్ను నా వాళ్ళ నుండి దూరం చేసి నన్ను సంతోషంగా ఉండమంటే ఎలా ఉంటాను? మేమంతా కలిసి ఉన్నప్పుడే నాన్న మాకు సంతోషం అని నర్మద అంటూ ఉంటే, అది కాదమ్మా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. మర్యాదగా ఇవన్నీ ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళండి నాన్న అని నర్మద వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.